హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 13 ఆఫ్ స్టార్టింగ్ అవర్ ఓన్ స్మాల్ బిజినెస్. రీసెంట్గా అయితే మేము హైదరాబాద్ వెళ్ళాము. ఎవ్రీ వీక్ మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి వస్తారు. సో అందుకే ఈసారి నేను షాప్కి సంబంధించిన ఏమన్నా కావాలి, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి కంపేర్ చేద్దామని ఈసారి అయితే నేను కూడా వెళ్ళాను. ట్రైన్ వచ్చి ఈవినింగ్ 5కి. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా డైరెక్ట్ బేగం బజార్ నుంచి నాంపల్లి స్టేషన్కి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకొని ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇక్కడికి వెళ్ళి ప్రతిదీ డ్రై ఫ్రూట్స్ నుంచి ప్యాకింగ్ గ్లాసెస్ వరకు మొత్తం అన్నీ కంపేర్ చేసుకొని కొన్ని అయితే తీసుకున్నాము. డ్రై ఫ్రూట్స్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంది. మనం అనుకుంటాం 40-50 కదా పర్ కేజీకి అని చెప్పి, బట్ బల్క్లో తీసుకుంటే ఒక 5 కేజెస్ తీసుకుంటే 10 కేజెస్ తీసుకుంటే డిఫరెన్స్ చాలా హ్యూజ్లో ఉంటుంది కదా. మనకి ఈ బిజినెస్లో ఉండేది గ్లాస్కి మహా అయితే 3 నుంచి 5 రూపీస్ అలానే ఉంటుంది, అంతకు మించి ఉండదు. మరి ఇలాంటి వాటిలోనే కదా మనం కాస్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. సో అందుకే ఇంకా అవైనా పెద్ద డిఫరెన్సే కదా అని చెప్పి మేమైతే అనుకున్నాం. ఇంకా ట్రైన్కి టైం అయిపోయేసరికి మేమైతే స్టేషన్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ నుంచి ఏం చూడాలి, ఇంకా ఏమి కంపేర్ చేయాలి, ఇంకా ఏమేమి కనుక్కోవాలి, కొత్తగా ఏమన్నా తీసుకోవాలా, ఇంక ఈ థాట్తో ఉండి మేము లంచ్ చేయడం కూడా మర్చిపోయాం. ఇంకా అక్కడికి మేము స్టేషన్కి ఆర్డర్ ఇచ్చుకున్నాము. బావర్చి నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. తినేసరికి ఈవినింగ్ 5 అయితే అయిపోయింది. బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్. మనకి ఎప్పుడన్నా కస్టమర్స్ బాగున్నప్పుడు, బాగా వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మనకు అస్సలు తెలియదు, ఆకలిపైకే వెళ్ళదు. అలా అని మనం హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలా చెప్పండి. మనం అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం హెల్తీగానే ఉంటేనే కదా మన బిజినెస్ కూడా బాగుంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీరైతే పేజ్ని ఫాలో అయిపోండి.